అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. భర్త ప్రేమ కోసం ఆరాటపడే స్టోరీలోకి మనం వచ్చేసాం. ఎపిసోడ్ 24. ప్రేమ గెలిచింది. కోర్టు తీర్పు వచ్చే రోజు మహేంద్రని ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు తీసుకువెళ్ళిన తర్వాత జైల్లో వేస్తారు. ఆ తర్వాత కోర్టు తీర్పుకు వస్తుంది. కొన్ని వారాల తర్వాత అందరూ కోర్టులో కలుసుకుంటారు. ఇక న్యాయమూర్తి దగ్గర ఇలా చెబుతారు. రాఘవ్ హత్య కేసులో మహేంద్రవర్మ దోషి అని ఈ న్యాయస్థానం నిర్ధారిస్తోంది అని యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం అని జడ్జి గారు అంటారు. ఆ మాటలు విన్న మహేంద్ర తల ఉంచుకుంటాడు. అర్జున్ కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. సిరి అతని చేతిని పట్టుకొని చిరునవ్వు నవ్వుతుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంటారు. అర్జున్ చిన్నాన్న అర్జున్ని క్షమాపణ కోరుతాడు కోర్టు బయట. అందుకు అర్జున్ చిన్నాన్నతో ఇలా అంటాడు. అర్జున్ ఆదిత్య దగ్గరికి వచ్చి చిన్నాన్నని చూస్తూ ఉంటారు. అప్పుడు అర్జున్ ఆదిత్యలను చూసి, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి. నిజం ముందు చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. మీ కుటుంబానికి ఇంత నష్టం వచ్చేది కాదు అని అంటాడు. అప్పుడు అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉంటాడు ఆ మాటలు విని. ఆ తర్వాత అతను అర్జున్ చిన్నాన్నను కౌగిలించుకుంటాడు. అర్జున్ ఇలా అంటాడు. గతం మారదు చిన్నాన్న, కానీ మన భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మనం మార్చుకోగలం అని అర్జున్ చిన్నాన్నకు చెబుతాడు. అర్జున్ మాటలకు అర్జున్ చిన్నాన్న కళ్ళలో కన్నీళ్ళు. కుటుంబం ఒక్కటైపోతుంది. ఇంట్లో అందరూ కలిసిమెలిసి అడుగు పెడతారు. ఆదిత్య మొదటిసారి తన తండ్రి రాఘవ్ ఫోటోకి పూలమాల వేస్తాడు. ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ. నాన్న, మీ ఇద్దరి కొడుకులు ఇప్పుడు కలిసి ఉన్నారు. కలిసిపోయాము, కలిసిమెలిసి ఉంటాము ఇక ముందు కూడా అని ఫోటోకు వాళ్ళ నాన్న ఫోటోను చూస్తూ భావోద్వేగానికి గురవుతాడు ఆదిత్య. ఇక విక్రమ్ ప్రేమ మొదలవుతుంది. విక్రమ్ నందినిని ఒక గార్డెన్కి తీసుకువెళ్తాడు. అక్కడ విక్రమ్ నందినితో ఇలా అంటాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబం అంటే ఏంటో తెలిసింది. అప్పటి వరకు నాకు కుటుంబంలో ఇది తెలియదు. అతను ఒక ఉంగరం తీస్తాడు. నందినిని, నన్ను పెళ్లి చేసుకుంటావా నందిని, నాకు ఒక కుటుంబాన్ని ఇస్తావా అంటూ అడుగుతాడు. నందిని ఆ మాటలకు సంతోషంగా అవును అని చెబుతుంది. అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. ఇక వారిద్దరి కొత్త జీవితం మొదలవుతుంది. కొన్ని నెలల తర్వాత అర్జున్ కంపెనీకి చైర్మన్ అవుతాడు. ఆదిత్య కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవుతాడు. మెల్లిగా ఇద్దరు చెరొక బాధ్యతను తీసుకుంటారు. అలా బాధ్యతలు తీసుకొని పంచుకుంటారు. ఇద్దరు నిజాయితీతో కంపెనీని ముందుకు తీసుకువెళ్తామని అందరి ఉద్యోగస్తుల ముందు మాట ఇస్తారు. సిరికి ఒక శుభవార్త. ఒకరోజు సిరి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. ఆమె చేతిలో డాక్టర్ గారు ఇచ్చిన ఒక రిపోర్టు ఉండి ఉంటుంది. సిరి నిశ్శబ్దంగా అర్జున్ గదిలోకి వెళ్ళి ఆ రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు చదివిన అర్జున్ చాలా ఆశ్చర్యపోతాడు. డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే సిరి ప్రెగ్నెన్సీ అని రాసి ఉంటుంది. అది చదివిన అర్జున్ సంతోషంతో గెంతులు వేస్తాడు. అర్జున్ సిరిని కౌగిలించుకుంటాడు. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అర్జున్ ఇలా సిరితో అంటాడు. సిరి, ఇది నా జీవితంలో వచ్చిన అతిపెద్ద సంతోషం అని చెప్పి సిరిని హత్తుకుంటాడు. కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ శుభవార్త విని ఆదిత్య, నందిని, విక్రమ్ అండ్ అర్జున్ చిన్నాన్న అందరూ సంతోషపడతారు. అర్జున్ వాళ్ళ చిన్నాన్న ఇలా అంటాడు. ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు, చాలా సంతోషంగా ఉన్నాయి. ఇలా నవ్వులు వినిపిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడతాడు. అర్జున్ సిరికి ఇది మన ప్రేమకు గుర్తు అంటాడు. అర్జున్ సిరిని మొదటిసారి ఒక పార్కుకు తీసుకువెళ్తాడు. అక్కడ ఒక చిన్న మొక్క నాటుతారు. అర్జున్ ఇలా సిరితో చెబుతాడు. సిరి, మన ప్రేమ కూడా ఈ చెట్టులా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి సిరితో మాట్లాడతాడు.
ఆ మాటలకు సిరి చిరునవ్వులతో అతని భుజంపై తల వాలుస్తుంది. చివరి సందేశం ఇది. అందరూ కలిసి ఒక కుటుంబ ఫోటో తీసుకుంటారు. అర్జున్ ఇలా అంటాడు, డబ్బు ఆస్తి కంటే కుటుంబం, కుటుంబ ప్రేమ చాలా గొప్పవి అని చెప్పి చెబుతాడు. అప్పుడు సిరి భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా దాన్ని కలిసి జయించవచ్చు అని చెప్పి ఉంటుంది. అందరూ చిరునవ్వులు చిందిస్తారు. అప్పుడు అర్జున్ సిరి చెయ్యి పట్టుకొని నడుస్తుంటారు. ప్రేమ అంటే కేవలం సంతోషాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో నష్టాల్లో ఒకరినొకరు తోడుగా నీడగా అండగా నడవడం అని అనుకుంటారు. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ ఈ రోజుతో ముగిసిపోయాయి. భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య కథను ఆదరించిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.